నా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిపై అమిత్ షా ఫైర్. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ కుట్ర. ముస్లిం రిజర్వేషన్లు మేము వ్యతిరేకం. రాష్ట్రంలో 10 సీట్లు పక్కా గెలుస్తాం. కాగజ్ నగర్ సభలో అమిత్ షా. మీరు ఎవరికి వ్యతిరేకం కాదు? క్రైస్తవులకు వ్యతిరేకమే, ముస్లింలకు వ్యతిరేకమే, సిక్కులకు వ్యతిరేకమే, పార్సీలకు వ్యతిరేకమే, దళితులకు వ్యతిరేకమే. ఎవరికి వ్యతిరేకం? బీసీలకు వ్యతిరేకమే, ఎస్టీలకు వ్యతిరేకమే. బీసీలకు ఎట్లా వ్యతిరేకం అనుకోవచ్చు? ఒక బీసీ సీఎంని కానీ ఒక బీసీ ప్రధానమంత్రి కానీ చేసిందా? మొన్న ఒక తెలివని తమ్ముడు కామెంట్ పెట్టిండు ఏమని, బీసీ ఏంటిది మరి, మోడీ బీసీ కాకపోతే ఏంటిది అంటాడు. మోడీ కోమటైన తేలి కులస్తుడు. కొమటి కులానికి ఉపకులం తేలి కులం. గానుగా పడతారు వాళ్ళు, గానుగా వ్యాపారం చేస్తారు వాళ్ళు. మోడీ బీసీ కాదు. 2008 తర్వాత తెలివిగా ఇగో ఈ నినాదం కోసం, బీసీ నినాదం కోసం వీళ్ళే కూడబలుకొని కొమటి ఉపకులంలో ఉన్న ఆ గానుగా పట్టే తేలి ఉపకులాన్ని తీసి ఈ బీసీలలో వేసి మేం బీసీలమని మేమే ప్రయత్నం చేపిస్తాను. కానీ కాదది, అది అబద్ధం. ఇక ముస్లింలను రెచ్చగొట్టి ముస్లింల పేరుతోటి హిందువులను రెచ్చగొట్టి ఓట్లు దానుకునే ప్రయత్నం చేస్తాను. అసలు నేను ఎప్పుడో జైలు వేయాలి ఇన్ని మాటలు మాట్లాడినందుకు. ఎన్నికలలో కులం మాట్లాడొద్దు, ఎన్నికలలో మతం మాట్లాడొద్దు, ఎన్నికలలో ఇక కించపరచొద్దు. కానీ ఇవన్నీ వేసుకుంటూ వస్తాను వీళ్ళు బీజేపీలు.